మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నిర్దమకు ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి ఇక సహింపచాలక ఏథెన్సులో మీ మొంటిగానైనను ఉండుటకు మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాసము విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవింపవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. పౌలు తెస్సలోనికీయులుండే సంఘానికి, అంటే ప్రభువుతో మనము ఎట్టివారమై ఉండాలో, ఏ విధంగా మనం ఉండడం దేవునికి ఇష్టమో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ఆలోచనలో మనము ప్రత్యేకింపబడ్డ వారమై ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆనాడు తెస్సలోనికీయులో ఉండే సంఘ విశ్వాసులు, ఆ విశ్వాసుల యొక్క ఉద్దేశాలు, వారు ప్రభువులో కొనసాగుతున్న విషయాన్ని మరలా తెలుసుకునే విషయంలో పౌలు తిమోతి నుండి సమాచారం కోసం తిమోతిని వారి వద్దకు పంపించడం జరిగింది. అంటే తాము జరిగించిన పరిచర్యలో వారు దేవుని యందు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో, విశ్వాసం కలిగి ఉన్నారో, ఆ ప్రేమలో వారు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కొనసాగించేవారై ఉన్నారో తెలుసుకోవాలన్న ఉద్దేశము పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు అనుగ్రహించినప్పుడు పౌలు తిమోతిని దాని విషయమై పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు మమ్ములను ముందుగా నడిపించి పంపించి పత్రికలు రాయించి ఇచ్చిన ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను వాళ్ళు కలిగిన వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సహింపజాలక ఏథెన్సులో మేం ఒంటిగానే నేను ఉండవలసి మంచిదని ఎంచి అన్నాడు. అంటే దేవుడు వారిని ఏ స్థితిలో అక్కడ నడిపించాడో, వారిని అక్కడ ఉంచాడో, వారు ఆ ఉద్దేశానుసారంగా అక్కడ ఉన్నారు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఒంటిగానైనను ఉండుటకు మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మును సిద్ధపరచుటకున్నాడు. అంటే ఏంటి? దేవునిలో, విశ్వాసములో, వాక్యములో వాళ్ళు బలపరచబడుతూ, భద్రపరచబడుతూ, దినదినము దేవుని యందు విశ్వాసాన్ని కలిగిన వారుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును సిద్ధపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును అంటాడు. అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించుటలో
ఏమాత్రమును అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటల చేత ఉపదేశముల చేత హెచ్చరింపబడుతూ వారు సంఘములో దేవుని యొక్క మాటల యందు నిలిచిన వారై ఉండాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితేమి అంటున్నాడు. అంటే ఈ సమాచారం కోసం, వారి యొక్క పరిచర్యల కోసం, వారి విశ్వాస జీవితంలో ఏ విధంగా అక్కడ కొనసాగిపడుతున్నారో ఇవన్నీ కూడా మరి తమ తోటి అపోస్తలుడైన తిమోతిని పౌలు ఇక్కడ పంపించడం జరిగింది. ఎప్పుడైతే తాను పంపబడుతున్నాడో, తాను ఎందు నిమిత్తమైతే వెళుతున్నాడో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ నేడు సంఘములో, సమాజములో అనేక కుటుంబాలను, అటేపు సంఘాలను, విశ్వాసులను దర్శించడం ద్వారా వారు విశ్వాసములో, ప్రభువులో, పరిశుద్ధాత్మలో బలపరచబడ్డవారు అవుతారు. కాబట్టి ఆ దినాలలో మరి పౌలు ఆ విషయాన్ని గమనించి మరి ఇక్కడ తిమోతిని, అందుకనే క్రీస్తు సువార్త విషయమై దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. అంటే ఏదైతే శ్రమ, శోధన, వేదన రానయిందో దాన్ని జయించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, బలాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. అంటే నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి నీవు ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనలను ఎరిగి అవునంటాడు. ఇక మీకును అంటే దేవుడు వారికి ఇచ్చిన స్థితి వారు కొనసాగిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని అంటాడు, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అన్నాడు. దేవుని చేత మేళ్లే కాదు, శ్రమలు కూడా అనుభవించవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు వాటి విషయంలో ఏ విధంగా మనము ముందుకు దేవునిలో కొనసాగింపబడతామో గుర్తు చేర్చుతాడు. అంటే వారి యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అపోస్తులత్వంలో దేవుడు వారికి అప్పచెప్పిన బాధ్యతగా దానిని పౌలు ఉద్దేశించి మాట్లాడుతాడు. ఇందుచేత నేనును ఇంకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతనిని పంపితిని అన్నాడు. అంటే పరిచర్య, సేవ, అక్కడ జరిగించిన దేవుని ఉద్దేశము అవేవి కూడా వ్యర్థము కాకుండా దేవుని యందు వారు జీవించాలని, ఆ జీవిస్తున్న విధానాన్ని గురించి మరి పౌలు తిమోతిని పంపించడము, వారి ద్వారా వారికి అనేకమైన దేవుని యొక్క విషయాలను తెలియచేయడం కూడా జరగడం. అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన భక్తులలో కనపరుస్తూ ఇక్కడ ఏదైతే దేవుడు ఆ యొక్క దేవుని కార్యాన్ని మరి ఆ తెసలోనికలో ఉండే సంఘాన్ని, విశ్వాసులను వారిని ముందుకు నడిపిస్తూ ధైర్యపరుస్తూ వారి యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇందుచేతనే నేనును ఇంకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని అన్నాడు. అంటే వారి విశ్వాసము ప్రభువులో, పరిశుద్ధాత్మలో కొనసాగుతున్న విధానాన్ని తాను తెలుసుకుని దేవుని యందు సంతోషించిన వాడై అన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూను మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చాను అంటున్నాడు. అంటే మంచి సమాచారాన్ని, మంచి వార్తని, అంటే ఆనాడు తెసలోనికలో ఉండే సంఘం బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, వారు చేస్తున్న పనిని బట్టి, వారు ప్రభువులో దీపబడుతున్న విషయాలు ఏదైతున్నో ఇవన్నీ కూడా పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు తన పక్షాన, తన ప్రజల పక్షాన ఆయన వారి అవసరతల్లో వారికి సహాయుడై ఉండడమే కాదు,
మరి తిమోతి నుండి మంచి సమాచారాన్ని పౌలు పొందినవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేడు ప్రభు మాట చేత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎరిగిన వారమై, ఆ ఉద్దేశానుసారంగా జీవించిన వారమై, ఆ ఉద్దేశాలు దేవునిలో కొనసాగిస్తూ ఆ యొక్క పరిచర్య ధర్మంలో భాగంగా ఆనాడు పౌలు తిమోతిని పంపించడంలో ఉద్దేశము ఆ సంఘాలు బలపరచబడి దేవునిలో కట్టబడి వారి ద్వారా అనేక మంది ప్రభువుని ఎరుగునట్లుగా దేవుడు వారిని ఇచ్చిన విద్యాసనం. కాబట్టి ఇక్కడ నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మనమును ప్రభువులో అతివారమై ఉండాలని, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క మరణమును బట్టి, ఆయన మనకిచ్చిన విజయమును బట్టి మనము ఆ విజయాన్ని పొందిన వారమై, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు యేసును బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట. కాబట్టి నేడు నీవు నేను కూడా ఇంత గొప్ప రక్షణను పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇచ్చి ఉన్న విధానాన్ని బట్టి మనము ఆత్మలో ముందుకు కొనసాగుతూ ప్రభు యొక్క రాజ్య సువార్తలో ఆయన మనకు అప్పజెప్పిన బాధ్యతను మనము నిర్వర్తించు వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, మమ్మల్ని ప్రేమించి మా పట్ల నువ్వు చూపిన కృపకై వందనాలు. దయగల మా యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా ఆనాడు పౌలు తిమోతిని పంపించడం ద్వారా అక్కడ ఉండే పరిస్థితులను తెలుసుకొని ఆ విన్న సమాచారాన్ని బట్టి నీ యందు ఆనందించిన వాడైనాడు. అందరిని బట్టి వందనాలు. కాబట్టి నాయన, ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో నీ బిడ్డలైన మేము గ్రహించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఎలా ఉన్నారు ముట్టి లేవనెత్తండి, తమ ప్రియులను పోవటం కుటుంబాలను ఆదరించండి. కృపగల తండ్రి, దయగల ప్రభా, ఏది నైనా నీకు నీ చిత్తానికి మమ్మల్ని నడిపించనైనదో అట్టి వాటి యందు మేము జీవము కలిగి జీవించుటకు ఈ సన్నిధి తోడ్పాటు మాకు అనుగ్రహించమని, ఈ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయము, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలో తగ్గాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించును గాక. ఆమేన్.